Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Grade 11th and 12th State and CBSE. Day and Residential. IIT, JEE and NEET. Hunter Road Bypass, Warangal. 5 రోజులవుతుంది ఇంకా ఆ 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించట్లేదు. ఒక పెద్ద మిస్టరీగా మారింది. అసలు ఆ పాప ఎక్కడికి వెళ్ళింది? 2 సంవత్సరాల పాప బుడిబుడి అడుగులు వేస్తూ ఆ తోటలో పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి ఆ చిన్న పాప శనివారం రోజు మిస్ అయిపోయింది. ఇప్పటికీ స్టిల్ 5 రోజులు కావస్తున్న ఎలాంటి ఆచూకీ కూడా. అదేదో దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్ కాదు, లేకుంటే భారీ క్రౌడు తప్పిపోయినటువంటి ప్రాంతం కూడా కాదు. ఒక తోట సుమారు 400-500 ఎకరాలు లేకుంటే అంతకు మించినటువంటి ఎంటీ ప్లేస్తో కూడుకున్నటువంటి చెట్లతో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ కాకపోయినా కొంత ఫారెస్ట్ లాగా ఉండేటువంటి వాతావరణం. అక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంది. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యే మనం చూస్తున్నాం. అక్కడ చివరిసారిగా కనిపించిన పాప దృశ్యాలు. అక్కడ నడుచుకుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ తన తండ్రి వెనకాల పరుగులు పెట్టినటువంటి ఆ పాప ఒక్కసారిగా అక్కడ మాయమైపోయింది. అప్పటి నుంచి వెతుకుతున్నా ఇంకా దొరకట్లేదు. ఒక చిన్న పాప చిన్న అడుగులు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళేటువంటి పాప ఎంత దూరం పోగలదు ఒకవేళ పరిగెత్తినా కూడా? ఎటు చూసినా కూడా ఆ కొండ పక్కన కొండ ఉంది. ఆ కొండ కూడా మొత్తం ఫెన్సింగ్ ఉందంట. ఆ ఫెన్సింగ్ దాటేటువంటి అవకాశం కూడా లేదు. ఉంటే ఆ తోటలోనే ఉండాలి. ఈ 200-300 ఎకరాల్లో ఉన్నటువంటి తోటలోనే ఉండాలి, లేదా ఎవరైనా కిడ్నాప్ చేసైనా ఉండాలి. తోటను 5 రోజులుగా 100 మంది పోలీసులు, 100 మంది స్థానికులు, అక్కడ గ్రామస్తులు ఎంత వెతికినా అణువణువు గాలించినా ఎక్కడ ఆచూకీ లభించట్లేదు. అంటే తోటలో ఆ చిన్నారి లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది, కిడ్నాప్ చేశాను ఉండాలి. కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా బయటికి తీసుకువెళ్ళని ఉండాలి. లేదంటే ఇంకొక దారుణమైనటువంటి అనుమానం కూడా కలుగుతుంది. దానికి సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. కానీ ప్రస్తుతానికి పోలీసులు రంగంలోకి దిగారు. 4-5 రోజుల నుంచి విస్తృతంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలు పెట్టారు, ఫ్లయింగ్ కెమెరాలు పెట్టేశారు. రకరకాల సాంకేతికలన్నీ ఉపయోగించి పాప అడ్రస్ ఎక్కడుందని వెతకడం ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకురావడం జరిగింది. తాజాగా ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ చిన్న పాప దుస్తువులు ఏదైతే ఉన్నాయో, చిన్న గౌన్ ఏదైతే ఉంటుందో ఇంట్లో, ఆ గౌన్ని ఈ యొక్క పోలీసు జాగిలాలకి స్మెల్ చూపిస్తూ పాప వాడినటువంటి వస్తువుల స్మెల్ పసిగట్టేలాగా ఆ కుక్కకు, ఆ యొక్క శునకానికి, పోలీస్ శునకానికి ట్రైన్ చేస్తూ ఆ పాప ఆనవాళ్ళు ఈ యొక్క తోటలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి ఆ యొక్క డాగ్స్ని వదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ డాగ్స్ ద్వారా ఆ పాప ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అణువణువు ఎంత వెతికినా కూడా పోలీసులకి ఎక్కడ కూడా ఆచూకీ లభించలేదు. కాబట్టి శునకాలకు వాటికి వాసన పసిగట్టేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి ట్రైన్డ్ డాగ్స్కి, పోలీసు ట్రైన్డ్ డాగ్స్కి ఖచ్చితంగా అక్యురేస్ తోటి అవి ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా కూడా స్మెల్ చూసి పసిగట్టగలవు. కాబట్టి ఆ పాప గౌన్ తోటి ఆ గౌన్ని ఆ యొక్క డాగ్కి స్మెల్ చూపించి ఆ డాగ్ని ఆ యొక్క తోటలో పాప ఎక్కడైతే గల్లంత అయిందో ఆ ప్రదేశం నుంచి మొత్తం తోటలో ఆ యొక్క డాగ్స్ని వదిలిపెట్టి అది ఎక్కడికి తీసుకువెళ్తుందో దాని వెనక ఇప్పుడు పోలీసులు పరిగెడుతూ ఆనవాళ్ళని గుర్తించడానికి, పాప ఎక్కడ ఉందో అనేటువంటి ఆ ప్రాంతాల, అనుమానాస్పద ప్రాంతాలని కనిపెట్టడానికి ఇప్పుడు పోలీసులు సరికొత్త ప్లాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆ రకంగా అక్కడ సెర్చ్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి పోలీసు జాగిలాలతో విస్తృతంగా ఈ యొక్క గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 5వ రోజుకు చేరుకున్న ఇంకా పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రుల యొక్క బాధ అయితే వర్ణనాతీతంగా మారింది. ఎందుకంటే చిన్నారి 2 సంవత్సరాల పాప, మన స్క్రీన్ మీద చూస్తున్నాం, బుడిబుడి అడుగులు వేసుకునేటువంటి పాప. ఒక పూట పాలు తాగకపోతేనే అల్లాడిపోయేటువంటి వయసు వాళ్ళది. ఒక పూట కడుపులో ఏమీ పడకపోతే తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితి. అలాంటిది 5 రోజుల నుంచి ఆ పాప ఎక్కడుంది, ఎలా ఉంది, ఏమైనా తింటుందా లేదా అనేటువంటి ఆందోళనే ఇప్పుడు ఆ తల్లిదండ్రులను కుమిలిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు పోలీస్ జాగిలాలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. కాబట్టి మరి జాగిలాలు ఈరోజు 5వ రోజుకు చేరుకుంది. ఈ రోజన్నా ఆ పాప ఆచూకీని ఏమైనా కనిపెడతాయా, లేకుంటే పాప ఎక్కడుందనేటువంటి విషయాన్ని పోలీసుల దర్యాప్తులో, అంటే డాగ్ సహాయంతో ఏమన్నా ఆచూకీ లభిస్తుందా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ విస్తృతమైనటువంటి తనిఖీలు 5వ రోజు ఉదయం, నిన్న రాత్రి కూడా అక్కడ సోదాలు కొనసాగించారు. ఇంకా తోట మొత్తంలో కూడా విస్తృతంగా ఎక్కడ ఆ పక్కన ఒక కొండ ఉంది, ఆ కొండపైన కూడా గాలింపు చర్యలు చేపట్టడం ప్రారంభించారు. 5వ రోజు ఉదయం నుంచి కూడా మరలా అక్కడ ఇంకా ఆ యొక్క గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక పెద్ద మిస్టరీగా మారినటువంటి సందర్భం ఇది. 5 రోజులు అవుతున్న ఆ పసిపాప అడ్రస్ తెలియకపోవడం దారుణమైనటువంటి పరిస్థితికి అద్దం పడుతుంది అక్కడ. సో 5వ రోజు మరి అక్కడ కొనసాగుతున్నాయి కాబట్టి తనిఖీలు
ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి డాగ్స్ కూడా రంగంలోకి దించారు కాబట్టి పాప వస్తువులతోటి స్మెల్ చూయించి మరి రంగంలోకి దింపుతున్నారు కాబట్టి ఈ రోజైనా ఆ పాప ఆచూకీ లభిస్తుందో అనేటువంటి ఆశ ఒక అందరికీ పాజిటివ్ ఆశ అయితే కనపడుతుంది. మరి పాప ఆచూకీ లభిస్తుందా లేదా అనేది వేచి చూద్దాం. ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా పాప సేఫ్గా తల్లిదండ్రుల దగ్గరికి రావాలని కూడా కోరుకుందాం. పెద్ద పెద్దలకు నీకోసం గనము కబడి కొండిగో కబడి రయము